హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఒక సెలబ్రిటీ గురించి కాదు, ఒక ఆర్టిస్ట్ గురించి అంతకంటే కాదు. ఇది సమాజపు అంచనాల గోడను భయమే లేకుండా ఢీకొట్టిన ఒక ఆత్మ గురించి. ఆ ఆత్మ పేరే జుబిన్ గార్గ్. కానీ నేను విశ్లేషిస్తున్నది ఆ మనిషిని కాదు, అతని తిరుగుబాటు ఆత్మను. అదే మనలో పడుకున్న రెబల్ స్పిరిట్ను. ఫ్రెండ్స్, జీవితంలో అత్యంత సులభమైన పని ఏంటి? అడ్జస్ట్ అవ్వడం. పక్కవాడికి నచ్చినట్టు, ప్రపంచానికి నచ్చినట్టు జస్ట్ ఫిట్ అయిపోవడం. కానీ జుబిన్కి అది ఇంపాసిబుల్. ఆయన బ్రతికింది ఒకే ఒక్క నియమం మీద, హానెస్టీ టు సెల్ఫ్. అతని జీవితం నాకు నేర్పిన అల్టిమేట్ లెసన్ ఏంటంటే, నిజమైన తిరుగుబాటు ఎప్పుడూ బయటి ప్రపంచంతో కాదు, లోపల కూర్చొని నిన్ను ఆపేస్తున్న భయాన్ని బద్దలు కొట్టడంతో. మనందరం రోజు ఎదుర్కొనే యుద్ధం ఇదే కదా. మనం నిజం చెబుదామా, వద్దానని? జుబిన్ ఎప్పుడు వద్దా అనే ఆప్షన్ని ఎంచుకోలేదు. ఆయన ఎప్పుడు తన నిజానికే కట్టుబడి నిలబడ్డాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నిజాయితీగా ఉంటే తాత్కాలికంగా కొందరి అభిమానాన్ని కోల్పోతాం, కానీ మనల్ని మనం ఎప్పటికీ కోల్పోము. అదే అసలైన స్వేచ్ఛ. ఇది కేవలం ఫిలాసఫీ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక జీవితపు ఛాయిస్. ఈ రోజుల్లో నిజాయితీకి ఉన్న విలువేంటో తెలుసా? చాలా ఎక్కువ మూల్యం. మీరు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ప్రపంచం మిమ్మల్ని ప్రాబ్లం క్రియేటర్ అంటుంది. జుబిన్ తన పాటల ద్వారా, మాటల ద్వారా సమాజాన్ని డిస్టర్బ్ చేశాడు, నిద్రలేపాడు. మనం తరచుగా అంతా నిశ్శబ్దంగా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ నిశ్శబ్దంలో మార్పు ఉండదు. ఆయన చేసిన డిస్టర్బెన్స్లోనే ఒక డీప్ ఫిలాసఫీ దాగి ఉంది. నిద్రపోతున్న వ్యవస్థను మేల్కొల్పాలంటే మొదట దాని నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. ఆయన డిస్టర్బ్ చేయడానికి భయపడలేదు, ఆయనే ఆ గొడవకు కారణమయ్యాడు. అదే ఒక ఆర్టిస్ట్ చేసే ఆర్ట్ ఆఫ్ రెబలియన్. నేనొక రెబల్ని అని చెప్పుకోవడం చాలా ఈగోయిస్టిక్గా ఉంటుంది. కానీ జుబిన్ లాంటి వాళ్ళు వాళ్ళ పర్పస్లో ఆ ఈగోని దాచిపెట్టేశారు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్లకు ఫియర్ ఉంటుంది, అలసట ఉంటుంది. కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఈరోజు నా భయానికి తలవంచను. అదే తిరుగుబాటు. రెబల్ అంటే విధ్వంసం కాదు. రెబల్ అంటే పాత మనసును బద్దలు కొట్టుకొని కొత్త ఆత్మగా పుట్టడం. ఇది కేవలం పొలిటికల్ పోరాటం కాదు, స్పిరిచువల్ పోరాటం కూడా. ఫ్రెండ్స్, జుబిన్ గార్గ్ని ఒక ఐకాన్గా చూసి ఆపేయకండి. ఆయన ఒక అద్దం లాంటోడు. మనల్ని మనం చూసుకోవాల్సిన అద్దం అది. మీరు మీ జీవితంలో, మీ ఫీల్డ్లో ఎంత నిజాయితీగా ఉన్నారు? తిరుగుబాటు మొదలవ్వాల్సింది బయట కాదు, మన మనసు లోపల. మన ఆత్మతో ఆనెస్టీగా బ్రతకడమే అసలైన రెబలియన్. సో ఫ్రెండ్స్, తరువాత మీరు రెబల్ అనే పదాన్ని విన్నప్పుడు దాన్ని యాంగర్గా చూడకండి, అది అవేర్నెస్ అని గుర్తించండి. బికాస్ ప్రతి నిజమైన సృష్టికర్త, ప్రతి నిజమైన అన్వేషకుడు, వాళ్ళంతా ప్రపంచంతో కాదు, అబద్ధంతో మాత్రమే పోరాడుతున్న నిజమైన యోధులు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ నిఖిల్, సైనింగ్ ఆఫ్. జై హింద్.